కూటమి ప్రభుత్వంపై ఎర్రగొండపాలెం వైఎస్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పాప ప్రక్షాళన కోసం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ గిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సరైన సాక్ష్యాలు ఏవీ లేవని ప్రశ్నించారు. అప్పటి కొనుగోలు కమిటీలో టీటీడీ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మంత్రి కొలుసు పార్థసారథి ప్రస్తుతం టీడీపీ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. నిజంగా తప్పు జరిగి ఉంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అలాగే 2018లో బోలేబాబా కంపెనీకి అనుమతి ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు పవిత్రంగా ఉందని, గత ప్రభుత్వంలో సరఫరా చేసిన నెయ్యిని శాంపిల్స్ తీసుకుని పరీక్షించారా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రజాసేవ కంటే తప్పుడు ప్రచారాలకే ప్రాధాన్యమిస్తున్నారని, వైసీపీపై చంద్రబాబు నాయుడు ప్రజాసేవ కంటే తప్పుడు ప్రచారాలకే ప్రాధాన్యమిస్తున్నారని, వైఎస్సీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. మహాపచారం, మహాపాపం, మహాఘోరం, రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయ్యాయని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారి మాటల్లో స్పష్టం